హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఈ నవరాత్రుల్లో ఆ దుర్గా అమ్మవారిని అయితే వేడుకుందాము. ఈరోజైతే నేను మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. మనము ఈ 9 నవరాత్రులు పూజలు కూడా చేసుకుంటే చాలా మంచిది. అలాగే 9 రోజులు చేయలేకపోయినా మొదటి 3 రోజులైనా చివరి 3 రోజులైనా అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనము పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం అయితే మనకి లభిస్తుంది. అలాగే దుర్గా నవరాత్రుల్లో మొదటి అవతారం అన్నమాట. ఇది శైలపుత్రి దేవి అవతారంకి మనము ధ్యానం చేసి ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే 9 రోజులు 9 అవతారాలు, అమ్మవారికి 9 పేర్లు, 9 నైవేద్యాలు అన్నీ మన ఛానల్లో ఉంటాయి. వాటి ప్రకారం మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే అలా చేయలేని వాళ్ళు మామూలుగా ఏ అమ్మవారి ఫోటో అయినా, లక్ష్మీదేవి అయినా, దుర్గాదేవి అయినా, లలితాదేవి అయినా ఏ ఫోటో పెట్టుకొనైనా 9 రోజులు 2 ఫోటోల ధూపదీప నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించుకుంటే చాలా చాలా మంచిది అమ్మవారికి. అయితే ఈరోజు మొదటి రోజు శైలపుత్రి దేవి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారు. ఈ అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగల్ అనమాట. శ్రీశైలం సాంప్రదాయం ప్రకారం అయితే ఇది ఆ సాంబార్ అన్నం, మినపవడలు, రవ్వ కేసరి, పానకం అమ్మవారికి సమర్పిస్తారు. అయితే ఈరోజు పూజ ఏంటంటే మేము షిరిడి వెళ్ళాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. వచ్చిన వెంటనే అన్ని శుభ్రాలన్నీ చేసుకొని స్నానపానాదులన్నీ చేసుకున్న తర్వాత శుచిగా శుభ్రతగా అమ్మవారికి అయితే మొదటి రోజు పూజ, అలాగే షిరిడి నుండి తెచ్చిన ప్రసాదాల పూజలు అన్నీ అయితే మేము ఈ రకంగా చేసుకున్నాము. అలాగే ఈరోజు మనకి అమ్మవారు మొదటి రోజు అమ్మవారు దుర్గా అమ్మవారిని పూజ చేసుకున్నాం మేము. ఈ 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది అఖండ దీపం పెట్టుకొని కలశం పెట్టుకొని కూడా పూజలు చేస్తారు. అయితే అఖండ దీపం పెట్టుకోవాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. కానీ మామూలుగా మనం కలశం పెట్టుకొని అమ్మవారి మూర్తిని పెట్టుకొని పూజ చేసుకొని అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు, ఖడ్గమాల, అలాగే దుర్గా స్తుతి అన్నీ చదువుకుంటే చాలా చాలా మంచిది, విశేషమైన ఫలితము. మనము ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో, అలాగే శైలపుత్రి దేవిగా మనమైతే పూజ అయితే చేసుకుంటాము. అలాగే ముందుగా మనము గణేష్ పూజ అనంతరము అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అన్నీ చదువుకొని, అమ్మవారి అష్టోత్తరాలు కూడా ఉంటాయి, అలాగే సహస్రాలు కూడా ఉంటాయి. అన్నీ చదువుకున్న తర్వాత మనము అమ్మవారి పూజ చేసుకుని ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ సమర్పించుకుంటే చాలా మంచిది. మన మనసులోన కోరికలన్నీ అమ్మ తప్పకుండా తీరుస్తుంది. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే. అలాగే ఈరోజు మనము శైలపుత్రి దేవి మంత్రం అయితే నేను చదువుకున్నాను. ఆ శైలపుత్రి దేవి మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నాను. చాలా చాలా మంచిది. ఇప్పుడైతే ఆ శైలపుత్రి దేవి శ్లోకం అయితే నేను చదివి మీకు వినిపిస్తాను. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అలాగే రెండవ రోజు రెండవ అమ్మవారు అవతారం గురించి ఆ శ్లోకం గురించి చదువుకోవాలి. మనకి విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది. అలాగే మనము ఈరోజు దుర్గా స్తుతి చదువుకున్న చాలా చాలా మంచిది. ఇప్పుడైతే నేను మీకు దుర్గా స్తుతి చదివి అయితే వినిపిస్తాను. మాశోక దుఃఖ నివారిణి హే సర్వమంగళకారిణి హే చండముండ విహారిణి తుహి శుంభని శుంభు సంహారిణి హే మహిషదానవమర్ధిని కాళీ హైతూహి కపాలిని హే మాతు సృష్టి సృజని కరే తుహి దానవోం కదలన కరే దుర్గా తుహి లక్ష్మీ తుహి తుహి సరస్వతీ స్వరూపు హై కణ కణ మే తుహి సమాయి హై తుహి చాము హై తుహి ధూపు హై హే చిత్తపురణి నమస్తుతే హే జ్వాలదేవి నమస్తుతే చాముండదేవి నమస్తుతే మా సారవాణి నమస్తుతే కామాక్షి దేవి నమస్తుతే
मीनाक्षी देवी नमस्तुते, हे सर्वशक्ति नमस्तुते, तु हि योग भक्ति नमस्तुते, नमस्तुते 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 नमस्तुते। ఇలాగా దుర్గాస్తుతిని కూడా మనము ఒక 11 సార్లు ప్రతిరోజు చదువుకుంటే ఈ దుర్గా నవరాత్రులలో చాలా చాలా విశేషమైన ఫలితము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అయితే మనకి లభిస్తాయి. అమ్మవారు శక్తి స్వరూపాలలో 9 రోజులు 9 అవతారాలలో పూజలైతే అందుకుంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి మనము ఈ నవరాత్రుల్లో అమ్మవారు శక్తి అమ్మవారిని పూజ చేసి కుంకుమ పూజలు అన్నీ చేసుకొని ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే మనకు లభిస్తుంది. అలాగే మనము మనస్సులో ఏ కోరిన కోరికలు కోరుకున్నా తీరుస్తాయి. అలాగే గ్రహ బాధలు కూడా తీరుతాయి. తరువాత మనకి జాతక దోషాలు ఏ ఉన్నా సరే ఈ దుర్గా నవరాత్రుల్లో కనీసం ఒక్కరోజు పూజ చేసినా సరే తీరుతాయి. తప్పకుండా అమ్మ అనుగ్రహం అయితే మనకి లభిస్తుంది. మీరు తప్పకుండా ప్రతిరోజు మామూలుగా ధూపం దీపం నైవేద్యాలు ఈ నవరాత్రుల్లో వీలుంటే కలసం పెట్టుకోకపోయినా పర్వాలేదు, అఖండ దీపం లేకపోయినా పర్వాలేదు, మనము అమ్మవారి ఫోటోని లక్ష్మీ అమ్మవారి కానీ దుర్గా అమ్మవారి కానీ లలితాదేవి కానీ ఫోటో పెట్టుకొని మనం ప్రతిరోజు 2 పూటలు శుచిగా శుభ్రతగా ధూపం దీపం నైవేద్యం హారతి సమర్పించుకొని లలిత సహస్రనామాలు చదువుకున్నా మంచిదే, దుర్గా స్తుతి చదువుకున్నా మంచిదే, చాలా మంచిది. ఈ 9 రోజులు మనమైతే తప్పకుండా మనము మన శక్తి కొలది ఇలాగైతే పూజ అయితే చేసుకుందాము. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. అలాగే హారతి పాటలు అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ తప్పకుండా మన ఛానల్ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి.